వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. పాకిస్తాన్ వైఖరి మారడం లేదన్న విమర్శలు కొత్తవి కాదు. ఎన్నిసార్లు హెచ్చరించినా, అంతర్జాతీయ వేదికలపై ఒత్తిడి వచ్చినా ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వటం, ఐఎస్ఐ ద్వారా కుట్రలు పన్నటం కొనసాగుతూనే ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనలు ఈ నిజాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే ఈ కుట్రల్లో అభం శుభం తెలియని మైనర్ పిల్లలను కూడా వినియోగించుకోవడం. ఇది కేవలం భద్రతా సమస్య మాత్రమే కాదు, సామాజికంగా కూడా తీవ్రమైన హెచ్చరికగా మారింది. పఠాన్కోట్లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కేవలం 15 ఏళ్ల వయసున్న ఓ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాధారణ జీవితం గడుపుతున్న ఆ బాలుడు రక్షణ స్థావరాలు, భద్రతా సిబ్బంది, సైనిక వాహనాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తొలి చూపులో ఇది పిల్లల అల్లరి లేదంటే సోషల్ మీడియా ఆసక్తిగా అనిపించొచ్చు. కానీ లోతుగా విచారించగా ఇది ఐఎస్ఐ రూపొందించిన ఆన్లైన్ గ్రూమింగ్ వ్యవహారంలో భాగమని భద్రతా సంస్థలు గుర్తించాయి. ఈ బాలుడు జమ్మూ ప్రాంతంలోని సాంబా నుంచి పఠాన్కోట్లోని తన బంధువుల ఇంటికి వచ్చిన సమయంలో వివిధ ప్రాంతాల్లో తిరిగాడు. రక్షణ శాఖకు సంబంధించిన కార్యాలయాలు, నివాస ప్రాంతాలు, సైనిక వాహనాల కదలికలు అతడి ప్రధాన లక్ష్యాలయ్యాయి. అతడు తీసిన ఫోటోలు, వీడియోలు ఒక నిర్దిష్ట సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. పోలీసు విచారణలో వెల్లడైన విషయాలు మరింత కలవరపెట్టేవిగా ఉన్నాయి. ఆన్లైన్లో పరిచయమైన అజ్ఞాత వ్యక్తుల సూచనల మేరకే ఈ పనులు చేసినట్లు బాలుడు తెలిపాడు. క్రమంగా ఈ అజ్ఞాత వ్యక్తులు ఐఎస్ఐతో సంబంధమున్న గ్రూమర్లేనని అధికారులు నిర్ధారించుకున్నారు. బాలుడి కుటుంబ నేపథ్యం కూడా ఈ కుట్ర ఎలా అమలైందో అర్థం చేసుకునేందుకు కీలకంగా మారింది. అతడి తండ్రి మరణించడంతో కుటుంబం పేదరికంలో ఉంది. ఈ పరిస్థితిని ఐఎస్ఐ ఏజెంట్లు అవకాశంగా మలుచుకున్నారు. చిన్న చిన్న మొత్తాలుగా డబ్బు పంపిస్తూ నమ్మకం పెంచుకున్నారు. తొలుత సాధారణ ఫోటోలు అడిగిన వారు తర్వాత కీలక రక్షణ సమాచారాన్ని సేకరించే స్థాయికి తీసుకొచ్చారు. ఇది ఐఎస్ఐ ఆన్లైన్ గ్రూమింగ్ వ్యవహారానికి ఉదాహరణగా భద్రతా నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్ గ్రూమింగ్ అనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ముందుగా పిల్లలతో స్నేహం చేస్తారు. ఆ తర్వాత వారి సమస్యలు, బలహీనతలు తెలుసుకుంటారు. డబ్బు, గిఫ్ట్లు, భావోద్వేగ మద్దతు ఇచ్చి తమపై ఆధారపడేలా చేస్తారు. చివరికి నేరాలకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపిస్తారు. ఇలాంటి పిల్లల ద్వారా సైనిక కదలికలు, ఆయుధాల వివరాలు, భద్రతా ఏర్పాట్లపై సమాచారం సేకరించడం ఐఎస్ఐకి కొత్త కాదు. కానీ మైనర్లను ఈ స్థాయిలో ఉపయోగించడం ఇప్పుడు కొత్త ఆందోళనగా మారింది. పఠాన్కోట్ ప్రాంతం భద్రతా పరంగా అత్యంత కీలకం. ఇక్కడే 2016లో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఎయిర్ బేస్ పై దాడి చేశారు. ఈ ఘటన తర్వాత ఈ ప్రాంతంలో భద్రత మరింత కఠినమైంది. అయినా సరే పిల్లలను ఉపయోగించి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం జరగటం భద్రతా వ్యవస్థలకు పెద్ద సవాలుగా మారింది. పఠాన్కోట్ ఎయిర్ బేస్ సరిహద్దు రక్షణ వ్యవస్థలు దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి ప్రాంతాలపై చిన్న సమాచార లీక్ కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. ఇదే తరహాలో అంబాలాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ ప్రైవేటు ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి మిలిటరీ పాస్ ఉండటంతో రక్షణ స్థావరాల్లోకి వెళ్లి సరుకులు సరఫరా చేసే అవకాశం ఉండేది. ఈ అవకాశాన్ని ఐఎస్ఐ హనీ ట్రాప్, బ్లాక్ మెయిల్ ద్వారా ఉపయోగించుకుంది. వ్యక్తిగత బలహీనతలను ఆసరాగా చేసుకుని అతడి నుంచి కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ కేసులో కూడా 15 నుండి 16 ఏళ్ల వయసున్న పిల్లల ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలడం మరింత కలవరపెడుతోంది. ఈ ఘటనలన్నీ భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేస్తున్నాయి. పిల్లల ద్వారా సమాచారం సేకరించడం అనే కొత్త ముప్పు దేశ భద్రతకు పెద్ద సవాల్గా మారింది. అందుకే రక్షణ స్థావరాల చుట్టూ నిఘా పెంచారు. సోషల్ మీడియా మానిటరింగ్ ను మరింత బలోపేతం చేస్తున్నారు. మైనర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే అసలు గ్రూమర్లను గుర్తించి వారి నెట్వర్క్ ను ఛేదించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ సమాజానికి పెద్ద బాధ్యత ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై అవగాహన పెంచుకోవాలి. పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ గ్రూపుల్లో ఉన్నారు, ఏ రకమైన కంటెంట్ ను షేర్ చేస్తున్నారు అన్నది గమనించాలి. పేదరికం, భావోద్వేగ లోపాలను ఆసరాగా చేసుకుని పిల్లలను వలలో పడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకోవాలి. పాఠశాలలు, కాలేజీలు కూడా సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. భద్రతా దళాల పరంగా చూస్తే సోషల్ మీడియా పర్యవేక్షణను మరింత సాంకేతికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అనుమానాస్పద గ్రూపులు, అకౌంట్లను త్వరగా గుర్తించే వ్యవస్థలు అవసరం. పిల్లలను నేరాలకు ఉపయోగిస్తున్న నెట్వర్క్లను కఠినంగా ఎదుర్కోవాలి. ఐఎస్ఐ వంటి సంస్థలు ఉపయోగిస్తున్న కొత్త వ్యూహాలను ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకోవడం అత్యవసరం. మొత్తానికి ఈ ఘటనలు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నాయి. ఉగ్రవాదానికి, గూఢచర్యానికి ఇప్పుడు వయస్సు అడ్డంకి కాదు. పిల్లలను కూడా ఆయుధాలుగా మార్చే ప్రమాదకర ధోరణి పెరుగుతోంది. ఇది కేవలం భద్రతా సమస్య మాత్రమే కాదు, భవిష్యత్ తరాలపై పడే ప్రభావం కూడా. అందుకే ప్రభుత్వం, భద్రతా సంస్థలు, సమాజం, తల్లిదండ్రులు అందరూ కలిసి ఈ ముప్పును ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. జాతీయ భద్రతను కాపాడటంతో పాటు మన పిల్లలను కూడా ఈ చీకటి కుట్రల నుంచి రక్షించుకోవడం అత్యంత కీలకం.